ఈ మూవీతో అయినా అఖిల్ అక్కినేని గారు ది బిగ్గెస్ట్ సూపర్ హిట్ కొడతారా లేదా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. అఖిల్ అక్కినేని గారి ది బిగ్గెస్ట్ ఫిలిం అయిన లెనిన్ మూవీ వాళ్ళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో ఆ మూవీ ఎలా ఉంది, తప్పకుండా ఈ వీకెండ్ ది బిగ్గెస్ట్ ఆప్షన్ అవుతుందా లేదా, అఖిల్ కెరీర్ లో సూపర్ హిట్ అవుతుందా లేదో అనేది ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, మీరు ట్రైలర్ లో ఏదైతే అబ్జర్వ్ చేస్తారో సేమ్ మనకి మూవీలో కూడా అదే ఫీల్ అయి ఉంటుంది. అండ్ మైనర్ అండ్ మేజర్ ట్విస్ట్ తో మనకి మూవీ అనేది టర్న్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఖచ్చితంగా స్టోరీ లైన్ చెప్తే ఇప్పుడు స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ రివీల్ ఇన్ దిస్ రివ్యూ. మనకి డైరెక్టర్ గారు మూవీ చెప్పడానికి చాలా టైం అనేది తీసుకున్నారు. బట్ ఫస్ట్ హాఫ్ లో మనకి మేజర్ ఇష్యూ ఏంటంటే కొంచెం లాగ్ సీన్స్ అనేవి ఉంటాయి. బట్ అవి పక్కన పెడితే మనకి మూవీలో ప్రతి ఒక్క సీన్ కూడా మనల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుంటుంది. మూవీలో బెస్ట్ సీన్స్ అవుతాయి అండ్ ఆల్సో మనకి బాగా టర్న్ ఆఫ్ అవుతాయి. ఏదైతే నాగవంశీ గారు చెప్పారో ఇంటర్వెల్ బ్లాక్స్ చాలా బాగుంటాయి అని, సో అది మాత్రం నిజం. అఖిల్ అండ్ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. భాగ్యశ్రీ గారు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అఖిల్ అక్కినేని గారు యాజ్ లెనిన్ గా, భాగ్యశ్రీ గారు యాజ్ భారతిగా, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. బట్ హీరోయిన్ కి కొంచెం స్కోప్ ఇచ్చి ఉంటే మనకి లవ్ డ్రామా అనేది కొంచెం బాగా కనెక్ట్ అయ్యేది. బట్ అంతేకాకుండా ఈ మూవీలో మనకి కొన్ని సీన్స్ అనేవి ఇంక్ ఫిల్లర్ గా అయితే ఉన్నాయి. బట్ అవన్నీ పక్కన పెడితే మూవీ అనేది మాత్రం తప్పకుండా థియేటర్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ హాఫ్ లో వచ్చే మైనర్ సీక్వెన్సెస్ కానీ, మేజర్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ డ్రామాస్ కానీ, సూపర్ బ్లాక్స్ కానీ, అవన్నీ సెకండ్ హాఫ్ లో బాగా ఫిల్ చేసి అదిరిపోయేలాగా మన డైరెక్టర్ గారు చూపించారు. లిటరల్లీ మనకి సెకండ్ హాఫ్ లో చాలా బాగా మంచి ట్విస్ట్ తో మనకి టర్న్ ఆఫ్ అవుతూ మనల్ని ఖచ్చితంగా సీట్స్ లో కూర్చోబెట్టేలాగా లెనిన్ మూవీ అనేది ఉంటుంది. వన్ ఆఫ్ ద సూపర్ హీరో ఎవరంటే తమన్ గారే. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ సాంగ్స్ ఇంకొంచెం డెవలప్ చేసుకుంటే ఈ మూవీకి ఇంకొంచెం బాగా ప్లస్ పాయింట్ అయ్యేది. బట్ అయినా పక్కన పెట్టి సాంగ్స్ పక్కన పెట్టేస్తే మనకి మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఎక్సలెంట్ కొట్టారు మన తమన్ గారు. మనకి ఈ మూవీకి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ అనేవాళ్ళు చాలా బాగా పనిచేశారు. ఎడిటర్ గానీ, ఫోటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ గానీ అన్ని టాప్ నచ్చుగా ఉంటాయి. డెఫినెట్లీ ఈ మూవీతో అఖిల్ అక్కినేని గారు సూపర్ హిట్ కొట్టేసినట్టే. ప్రతి ఒక్క సీన్ కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన అఖిల్ అక్కినేని గారి యాక్టింగ్ స్కిల్స్ అనేవి బాగా పెంచుకొని ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. మీరు తప్పకుండా థియేటర్కి వెళ్ళిపోండి. ఈ వీకెండ్ మీకు లెనిన్ మూవీ అనేది ది బిగ్గెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ తప్పకుండా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. సీట్స్ లో కూర్చున్నప్పుడు మీ అందరూ కూడా ఒక మంచి హై అనేది వస్తుంది. ఈ వీకెండ్ కి ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. తప్పకుండా యూ విల్ రియల్లీ గెట్ ఎక్సైటెడ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద లెనిన్ మూవీ ఇన్ థియేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మా ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి, లెనిన్ మూవీకి ఎంతమంది వెళ్తారో కూడా తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో వన్స్ అగైన్ ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే విత్ మీ, టేక్ కేర్ అండ్ సైనింగ్ ఆఫ్ వంశీ. థ్యాంక్ యూ.